అందరికీ నమస్తే. తెలంగాణలో ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫికేషన్లు రాక కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి దీంట్లో కూడా ఇటు తెలంగాణ పోలీసులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికి సంబంధించి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి చాలా. ఆ నోటిఫికేషన్లు అయితే గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క ఆవేదనను అయితే వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు తెలంగాణ పోలీసు ఉద్యోగాలకైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. 2022 కానించి మీకు నోటిఫికేషన్లు అనేది లేదు. ప్రభుత్వం ఏమో మేము ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాము, ఆ ఉద్యోగాలు కూడా వద్దు అని చెప్పేసి కూడా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి గారు అలాగే అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూసుకొచ్చుంటారు? అక్క నిజంగా మీరు మంచి క్వశ్చన్ ఇచ్చారు. నా పేరు నవీన్ పట్నాయక్, మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో 2018లో వరుసగా నోటిఫికేషన్ వచ్చింది. 2020లో కూడా వచ్చేదే, కానీ కరోనా వల్ల అప్పుడు ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 2022లో వచ్చింది. అంటే 2 years గ్యాప్కి ఒకసారి నోటిఫికేషన్ షిఫ్ట్ వైజ్గా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం నోటిఫికేషన్ ఇచ్చేది లేదు, వాళ్ళు నియామకాలు జరిపింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నియామక పత్రాలు చేతికిట్లా ఇచ్చేసి ఇవన్నీ కూడా మేమే భర్తీ చేసినాము, మేము చాలా నోటిఫికేషన్ ఇస్తుంటే విద్యార్థులను కూడా ఇంత జాబులు వద్దని చెప్పేసి లొల్లి పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ మోహన్ బాబుకి ఎవరైనా చెప్పండి. అయితే నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వం నిర్వహించిన నియామకాలు నువ్వు ఇచ్చి నేను భర్తీ చేసిన చెప్పడం కాదు. ఖచ్చితంగా మీరు మన గవర్నమెంట్ నుంచి మీరు ఇష్యూ చేయండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. నాట్ ఓన్లీ ఎస్ఎన్ కానిస్టేబుల్ చాలా మంది స్ట్రగల్ అవుతున్నారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానీ ఇవాళ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఎంత అన్యాయం జరిగిందో యావత్ రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నారు. సో ఇంకా గురుకుల కానీ డిఎస్సి కానీ ఇంకా పవర్ సెక్టర్లో కానీ ఇవన్నీ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు మీకు ఏదైతే మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే నేను ఈ అధికారంలోకి వచ్చానని చెప్పేసి అన్నావు. మరి ఆ మాట నువ్వు ఎలా నిలబెట్టుకుంటలేవు? ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నిర్బంధిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరేమన్నారంటే ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజాప్రభుత్వం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. సో గత ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసిందని చెప్పేసి నేను కూడా అదే కొనసాగిస్తున్నాను, మీరు కొనసాగిస్తున్నారు. చేంజెస్ ఎక్కడ లేదు. మీరు అధికారంలో వచ్చినా కూడా చేంజెస్ అయితే కనపడలేదు. కాబట్టి గత ప్రభుత్వానికి నీకు అసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు. మీరు ఇదే కొనసాగిస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, తప్పకుండా నిరుద్యోగులకి మీరు ఉద్యోగ అవకాశం లేకపోతే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే వాళ్ళు నిర్ణయించుకొని మొత్తం అశోకనగర్లో చూడండి, వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే అందరూ కూడా స్థానిక ఎలక్షన్లో పోటీ చేయడం కోసం వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తారు, వీళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి మాకు నోటిఫికేషన్ ఇస్తలేరని చెప్పేసి ఇలా వీళ్ళు అడ్డుకోవడం కోసం ఇలా అందరూ కూడా ఖాళీ చేసేళ్ళు. ఎక్కడ కూడా అశోకనగర్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ మొత్తం హాస్టల్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి. వీళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి నేను చెప్తున్నాను. అశోక్ నగర్ దాని మీద కూడా మొత్తం అశోక్ నగర్ అక్కడ మొత్తం కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో 2000 ఉద్యోగాలే ఉన్నాయి కదా, 2000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేకపోతుందంటారా? మా టీజీఎస్బీ ఉద్యోగాలు ఎస్ అక్క. ఏం జరిగిందంటే ఎలక్షన్స్కి ఉన్నటువంటి సమయంలో మాకు రేవంత్ రెడ్డి గారు అన్నారంటే, మీరు ఖచ్చితంగా మేము అధికారం రాగానే ఫస్ట్ సైన్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేది మీకే అన్నారు. అవి అంటే 1000 నుంచి 1200 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అంటే తప్పిదం జరిగినప్పటికీ జియో నెంబర్ 46 వల్ల మెరిట్ క్యాండిడేట్స్కి న్యాయం జరగకుండా లెస్ మెరిట్కి జాబులు ఇచ్చినా కూడా ఇంకా 1000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సో అవి మాకు భర్తీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఎవరైతే తక్కువ మార్కులతో జాబ్ వచ్చినా కూడా వాళ్ళ జాబ్ తీసేయండి అని మేము అనట్లేదు. ఎందుకంటే ఆ జాబ్ వస్తో రాదా అని కూడా తెలియదు. అది అన్ఫార్చునేట్ వచ్చింది కాబట్టి సరే వాళ్ళ జాబ్ తీసేయద్దు, ఉన్నటువంటి బ్యాక్లాగ్తో మమ్మల్ని ఫిల్ చేయండి. సుప్రీంకోర్టులో మా కేసు రన్నింగ్లో ఉంది. ఖచ్చితంగా ఆ కేసు గెలిచిన తర్వాత మా మెరిట్ ఆస్పిరెంట్స్తోని మీరు ఖచ్చితంగా నియామక పత్రాలు జరిపించాలి. రాబోయే నోటిఫికేషన్లో కూడా జియో నెంబర్ 46 తీసేయాలి. ఇది మా ప్రధాన ఎజెండా అక్క. ఎందుకంటే జియో నెంబర్ 46 ఉంటే ఎవరు కూడా అప్లై చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ పడంగానే మనం అప్లై చేయాలని వద్దా? ఎందుకు చేస్తాం? ఎస్ ఈ పోస్ట్ ఈ విధంగా రిక్రూట్ చేస్తారు, ఎస్ ఈ పోస్ట్కి మనం ఎక్కువ మార్క్స్ చేస్తే జాబ్ వస్తుందని చెప్పేసి అనుకొని ఒక ఆస్పిరెంట్ దానికి అప్లై చేస్తాడు. కానీ జియో నెంబర్ 46 ఉంటే కనుక మనం ఎంత చదివినా కూడా మనకు ఉద్యోగం రాదు అనమాట. ఎందుకంటే 50 మార్కులు ఎక్కువ వచ్చినా కూడా 125, 127 మార్క్స్ వచ్చిన నా మిత్రుడు దేవార్జున్, హరిప్రసాద్ అని చెప్పేసి మోర్ దెన్ 10 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు ఈ జియో నెంబర్ 46 వల్ల. నువ్వు ఎప్పుడైతే ఆ రిజల్ట్ ఇష్యూ అయిందో అదే రోజు సాయంత్రం అదే రోజు నైట్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 125 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు, 70 మార్క్స్ వచ్చిన అబ్బాయికి జాబ్ వచ్చింది. ఇది ఎక్కడిది అన్యాయము, ఇది ఎక్కడి దౌర్భాగ్యం అని చెప్పేసి ఆ విధంగా వివి శ్రీనివాసరావు వల్ల మేము చాలా మంది మా మిత్రులను కోల్పోయినాము. ఇక మిత్రులు కూడా మేము కోల్పోయేటువంటి అవకాశం లేదు. మేము ఇంకా కోల్పోలేదు, ఇంకా మేము ఏడవదలుచుకోలేదు. కాబట్టి సత్వరమే ఈ వివి శ్రీనివాసరావు ఆంధ్ర వ్యక్తి, ఇతను వెంటనే ఆంధ్రకు పంపించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి మన కాడ చిచ్చులు పెడుతున్నాడు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా వివి శ్రీనివాసరావుని వెంటనే రాజీనామా చేయించి తన రాష్ట్రానికి పంపించాలి. మన రాష్ట్రంలో నిష్ణాతులు లేరా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మన రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లేరా? మన రాష్ట్రం తెలియగల వాళ్ళు లేరా
అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా అతన్ని తీసేసి అతని స్థానంలో మన తెలంగాణ సంబంధించినటువంటి అభ్యర్థిని, మన తెలంగాణ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మన బాధలు మన రాష్ట్రం ఉన్నటువంటి క్యాండిడేట్కి తెలుస్తాయి కాబట్టి, మన బాధలు మనకి తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే, చదువుకున్న ఒక అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే మనకు చెందినటువంటి అధికారిని అక్కడ బోర్డు చైర్మన్గా పెట్టాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ గారిని నేను హెచ్చరిస్తున్నా, అభ్యర్థిస్తున్నా. అన్న నమస్తే. ఇప్పుడు మీ యొక్క తెలంగాణ పోలీసు కావచ్చు, ఇంకా ఈ యొక్క దాంట్లో మీకు ఎంతవరకు పోస్టులు ఉన్నాయి, అవి ఎందుకు ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి అనుకోవచ్చుంటారు? మాకు ఇప్పటికీ 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అఫీషియల్ లెక్కల ప్రకారం 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాకు ప్రతి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 2016, 18, 22 అంటే మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి 22 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. అంటే ఈ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ అనేది మేము ఇచ్చినవని చెప్తున్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? 2022లోనే ఫిలిమ్స్ జరిగింది, మెయిన్స్ జరిగింది, ఈవెంట్స్ జరిగినాయి, రిజల్ట్ కూడా అదే గవర్నమెంట్ ఇచ్చారు. ఒక్క రిజల్ట్ అది ఏది సర్టిఫికేట్లు ఇచ్చే నియామక పత్రాలు ఇచ్చే లోపు ఎలక్షన్ కూడా వచ్చింది. కానీ అవి మేము ఇచ్చినవని చెప్తే ఎట్లా కలుస్తుంది? కలవదు కదా. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు అంటున్నారు. అసలు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తూ అంటారు. దిల్సుఖ్ నగర్లో పోలీస్ నిరుద్యోగులకు అడ్డా అంటారు. అక్కడ దిల్సుఖ్ నగర్లో పోలీస్ నిరుద్యోగులు ధర్నా చేయొద్దని ఎక్కడైనా ధర్నా చేసిర్రా? నోటిఫికేషన్ వద్దని అక్కడ ధర్నా చేసిరా? ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ సలహాలు ఇచ్చేటోడు? ఎవరిని పడితే వాడిని సలహాదారులో పెట్టుకోవటం, నిరుద్యోగుల సమస్యలను అనేది మీ దగ్గర చేరగనీయకపోవటం, మీరు ఏది పడితే అది మాట్లాడటం, మాకు కోపాలు రావటం, ఆత్మహత్యలు చేసుకోవటం. మీరు 60,000 ఉద్యోగాలు అన్నప్పుడల్లా ఎవడో ఒకటి చచ్చిపోతుండు. ఎందుకంటారు ఆ మాటలు? అనొద్దని చెప్తున్నాం కదా, మీడియాలో చెప్తున్నాం కదా. ఎవడని చెప్తే పేడ ఆర్టిస్ట్ అంటారు, ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు. ఏ పార్టీ మరి? మీకు ఎవరు చెప్తే నమ్ముతారో మీరే పిలిపించుకోండి. ఒక లైవ్ సమావేశం పెట్టండి, ఎవరు తప్ప చెప్తారు. ఆ బోర్డు ఏమైనా మేము గట్టిగా అడిగినా బోర్డు అధికారులు చెప్పారు అంటారు. ఎవడు వాడు అధికారి ఎవడు? అసలు వాడి కోటేసినా మీకు అధికారం వేసినా? జీవోలు చేయడం ఇబ్బంది అంటారు. జీవోలు మీరు చేయాలా? గెలిచిన మిమ్మల్ని చెప్పి ఎలా ప్రభుత్వం చేయాలా? జీవోలు చేసేదే మీరు కదా. మీకు చేత కాకపోతే తప్పుకోండి, మేమే నిలబడతాం, మేమే అసెంబ్లీకి పోతాం, మేమే జీవోలు చేస్తాం విద్యార్థులకు అనుకూలంగా. ఇప్పుడు డిఎస్పీకి ఉద్యోగం ఇచ్చారు. ఎవడు అని చెప్పిండు నీకు తెలంగాణలో? ఎవడు అని చెప్పిండు? సిరాజ్కి డిఎస్పీ వచ్చారు. ఆర్డినెన్స్ గవర్నమెంట్ కోసం ఆర్డినెన్సే తీసుకొచ్చారు. గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చి నీకు ఇచ్చినావు, మా కోసం జీవో చేయలేవా? ఇంటర్ఫెయిల్ అయిన వాడికేమది. కానీ నీకు ఆ నియోజకవర్గాలు, అతను ఓటేసి నియోజకవర్గాలు నువ్వు గెలవలేదు. మేము అన్ని నియోజకవర్గాలలో గెలిపించిన మేమేమో వేస్ట్ కాలేము, అతనే మంచోడే డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినావు. నీకు ఎక్కడి న్యాయం? అసలు ఎవడు మీరంతా? అసలు ఆంధ్ర వాడిని తీసుకొచ్చినావు, ఆ జీవనం చేసినోడేమో వాడు అలా దొరికిపోయిండు ఇన్కమ్ ట్యాక్స్లో. అసలు వీళ్ళంతా అసలు తెలంగాణ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఒకటేం తాగుబోతులు తెలంగాణ అంటాడు, ఒకటేం డిప్యూటీ సీఎం మా బావ అంటాడు. మరి మేమెవరం? ఓట్లేసిన ప్రజల మేమెవరం? బూతులు తిరిగి తల్లిదండ్రుల కాళ్ళ మొక్కి ఓట్లు వేపించిన మేమెవరం? మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ఎంతో కృషి చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది ఎందుకంటారు గవర్నమెంట్? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, సరిపోయింది. మా గురించి ఎందుకు మాట్లాడతారు? అప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు రాలే, మా ధర్నాలకు వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, మా అమ్మల్ని వెనక నిలబెట్టుకొని మీడియాలో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాతోటే ఏం అవసరం? 5 సంవత్సరాల దాకా వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు రాకపోయినా ఏం కాదు, ఇంకా మాకే సమస్య, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు పదవులు రాలేదు, మేము తిరుగుతున్నాం రోడ్ల మీద పడి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కదా నాతో అవసరము. ఇప్పుడు నేనేం చేయలేను కదా, కొట్టి చంపలేను కదా, కత్తి తీసుకొని బొడవలేను కదా, అది ధైర్యం. గట్టిగా ఏమైనా మాట్లాడదని పోతే గన్మెన్లు నెట్టేస్తున్నారు. ఆ గన్మెన్లు రావడానికి గల కారణమైన వ్యక్తులు ఎవరు? మేము. ఒకప్పుడు ఈగలు తోలుకొని కూర్చున్న వ్యక్తులను ఇవాళ అధికారం తీసుకొస్తే, కింద మా మిత్రుడు మాట్లాడి జూక్కల్లో ఎవడో కూడా తెలియదట, ఓటేసినట్టు. ఎందుకు వేసిండు? మాలాంటి వాళ్ళు మేమందరం తమ్ముళ్ళు, మాకు అన్యాయం జరుగుతుందిరా, గెలిస్తే ఓటేస్తా అని చెప్పారు. కానీ ఇవాళ వాడు అసలు ఎమ్మెల్యే కూడా ఎవడో తెలియదట. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉఫ్ అంటే ఊత్తాంటే నల్లగొండ టైగర్లు మీడియా సమాచారాలు టైగర్ అని పిలుగు. ఏ టైగర్ నువ్వు? ఎవడికి టైగర్ నువ్వు? నీ జిల్లా నష్టపోతుంటే జీవన్ రద్దు చేయలేని నువ్వు టైగరా? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు నల్లగొండ దగ్గర క్లాక్ టవర్ దగ్గర ముక్కు నేలకు రాయాలి. నువ్వు మేము ఎప్పుడో పుట్టక ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన అంటున్నావు. జీవో నెంబర్ 46 రద్దు చేయట్లేదు, రాజీనామా చేయ. అసలుకి తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 10 లక్షల మంది పోలీస్ అభ్యర్థులకు నేను చెప్తున్నా ఈ మీడియా ముఖంగా, అసలు మన పోలీస్ నోటిఫికేషన్లో ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈయన వెంకట్ పాల్వాయి తోటి కుమ్మక్కై ఢిల్లీలో మనం తెచ్చుకున్న స్టేని రద్దు చేసింది ఈ వెంకటరెడ్డి. నేను నల్గొండ జిల్లా వ్యక్తిని, నల్గొండ జిల్లాకు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తి ఈయనే మాట్లాడతాడు. ఎలక్షన్ టైంలో హైదరాబాద్ వాళ్ళకి 52 వస్తుంది, నల్గొండ జిల్లాలో 120 రావట్లే. ఏ జీవో అండి? ఆ జీవో మనం గెలిచిన మరుక్షణం ఇట్ట అంటే వెళ్ళిపోతే ఇట్ట చిటికైతే జీవో పోతున్నాడు. 20 నెలల నుంచి చిటికెందుకు వేయట్లేదో అర్థం కావట్లేదు. ఆయన వీడియోలన్నీ ఉన్నాయి, నేను ఎక్కడ మాట్లాడలేదు. మెయిన్ మీడియాలో ఆయన మాట్లాడిన పొలిటికల్ వీడియో మాట్లాడిన వీడియోలో మాత్రమే నేను మాట్లాడుతున్నా. అనుకుంటున్నారు అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అనే నమ్మకం ఉందా?
వాళ్ళకి అసలు ఎవరు చెప్తా రిలీజ్ చేస్తారో తెలియట్లేదు మేడం. అసలు నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అనేది కూడా అర్థం కావట్లేదు. ఎవరు చెప్పాలి వాళ్ళకి? నిరుద్యోగులు చెప్తేనేమో నిరుద్యోగులే వద్దు ధర్నాలు చేస్తున్నారని అంటారు. 70,000 ఉద్యోగాలు అంటారు, ఒకటి 60,000 అంటారు. లడ్డూపాట మొన్న వినాయకుడిలో దిల్షునగర్లో చూసినాం, లడ్డూపాట పెడతా అంటే 60,000, 50,000, 70,000, 80,000, 90,000 అంటారు. ఎందుకంటారు వీళ్ళంతా? ఎవరు చెప్తుర్రు? 80,000 మందిని తలకాయ లెక్క పెడతా అంటారు. 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ లెక్కలు చూపివానండి మేము పోతాం. నిరుద్యోగ పిచ్చోడు అండి, చదువుకొని డిగ్రీలు, ఎంబీఏలు, పిహెచ్డీలు చేసి ఉస్మానియాలో స్కాలర్స్గా పనిచేస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళ. ఏం చెప్తుంది నమ్మటానికి? కొద్దిగైనా జ్ఞానం అవన్నీ ఉండాలి చెప్పేటప్పుడు. దయచేసి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయండి. 20,000 పోలీసు ఉద్యోగాలు వెంటనే వేయండి. అధికారుల మాటలు నమ్మితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఓట్లేసిన వ్యక్తులు నమ్మండి. అధికారం శాశ్వతం కాదు, ఓటరే శాశ్వతం అనేది గుర్తుపెట్టుకో. ఇవాళ నువ్వు అధికారం వచ్చిందని ఇవాళ నువ్వేదో విర్రవీగుతున్నావు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాల్లో మా దగ్గరికి వస్తావు. ఆ రోజు ఇదే నీ ఇంటి ముందు వచ్చి నిలబడతాం. నువ్వు ఆ రోజు మాకేం చేసినావు, ఈ రోజు నువ్వు ఎట్టగెలుస్తావు అని చెప్పి. దయచేసి ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన నిలబడండి. నష్టపోయిన బాధితులను పిలవండి స్వామి. ఎవడో కోనికిసుకోగొట్టంగాడు వచ్చి అధికార ప్రతినిధులు అని చెప్పి మీ మీద కూర్చుంటే వాడు మా సమస్యలు ఏం చెప్తాడు? నష్టపోయిన వాళ్ళని పిలవండి, మేము చెప్తాం మా సమస్యలు. ధర్నాలు చేసిరంటారు, అవి చేసిరంటారు. దయచేసి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలి. 20,000 ఉద్యోగాలు వెంటనే వేయాలి. ఏజ్ 30 సంవత్సరాలు ఇవ్వాలి. జీవో నెంబర్ 40 తొలగించాలి. స్థానికతను 6 నుంచి 10వ తరగతి పెట్టాలని, లాంగ్ జంప్ విషయంలో తగ్గించాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రవి ప్రకాష్. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఈ యొక్క నోటిఫికేషన్కి? ఆల్మోస్ట్ 22 నుంచే ప్రిపేర్ అయ్యాము. కొన్ని మిస్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ప్రిపేర్ అవుతుంటాము కాబట్టి అప్లికేషన్ చేసుకొని దాని ప్రాసెస్ అవుతుంటుంది. కనీసం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వస్తుందంటేనన్నా దానికి ప్రిపేర్ కావచ్చు. కనీసం డేట్లు ప్రకటించారు. ఆ డేట్ల ప్రకారం మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేరు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఒకటి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఇస్తారు? ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ ఇస్తారు, ఆ ఏజ్ వాళ్ళే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏజ్ ఇది ఎప్పుడే కానీ అప్లికేషన్ చేసేటప్పుడే ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ కావాలి. వెరిఫికేషన్ పోయిన తర్వాత మీకు ఏజ్ లేదని చెప్పేసి వాడు ప్రిలిమ్స్ క్వాలిఫై అంటాడు, ఈవెంట్స్ క్వాలిఫై అంటాడు, మెయిన్స్ క్వాలిఫై అంటాడు. వెరిఫికేషన్ పోయిన తర్వాత నీది డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫై మ్యాచ్ కావడం లేదు, మీది ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేసిన దాఖలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి మీరు అవి ఏమైనా సమస్యలు ఉంటే ముందే మమ్మల్ని పిలుచుకొని మాట్లాడితే నోటిఫికేషన్ మేము గత సంవత్సరంలో పడిన ప్రాబ్లమ్స్ ఏవో అవి మీకు చెప్తాము. దాన్ని మీరు క్లియర్ చేసుకుని నోటిఫికేషన్ ముందుకు పోతే సమస్యలు లేకుండా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు సమస్యలు రావడం వల్ల మేము కోర్టులకు పోవాల్సి వస్తుంది, కోర్టులలో డబ్బులు పెట్టాల్సి వస్తుంది తప్ప మాకు న్యాయాలు అనేది జరగట్లేదు. అది కోర్టు అనేది లెంతీ ప్రాసెస్. ఇక తీర్పులు వాయిదాలు అనుకుంటా అది తీర్పు వచ్చేది లేదు, మాకు జాబులు వచ్చేది లేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో మొత్తానికి కూడా ఇటు తెలంగాణలో నిరుద్యోగులు దాంట్లో కూడా డిపార్ట్మెంట్ వైజ్గా ఇప్పుడు అయితే పోలీసులు అయితే పోలీసు నోటిఫికేషన్లకు సంబంధించి ఆ పోలీస్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి. 20-30 వేల ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని లెక్క చేయకుండా చూస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది కూడా మేము రూపొందిస్తామని చెప్పేసి కూడా ఇటు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, ప్రెస్ క్లబ్.